భారత్కు సంబంధించి ఒక రక్షణ వ్యవస్థ ఉంది. దీన్నే క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అని అంటారు. సో దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే మీకు ఈ గ్రూపులో చూడండి, డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, తరువాత ఈ ట్రై సర్వీసెస్కు సంబంధించిన చీఫ్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటికి సంబంధించిన మీకు చీఫ్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే చూడండి, మీరు ఒక దేశం మీద యుద్ధము ప్రకటించాలి, ఎవరు ఈ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ అనేది చెయ్యాలి. మరి ఈ డిసిషన్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది, ఎవరి అప్రూవల్ ఉంటుంది, ఎవరు ఎక్కడ కూర్చొని ఈ నిర్ణయాలు తీసుకుంటారు అంటే మీరు మీ ఎయిర్ ఫోర్స్కి మీ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ని పిలిపించి కూర్చోబెట్టి చెప్పాలి, పాకిస్తాన్లో ఈ బాలాకోట్ దగ్గర ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారు, వీళ్ళ యొక్క లీడర్స్ అన్నీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది, దీని మీద ఇవాళ రాత్రి మనము వెళ్ళి దాడులు చెయ్యాలి. ఇది ఒక నిర్ణయం. అంటే ఇది ప్రపంచాన్నంతా కూడా మీ వైపు చూసేలాగా చేసే ఒక నిర్ణయం. సో ఇలాంటి కీలకమైన నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ. సో వీళ్ళు కూర్చొని వీళ్ళ ఈ డిస్క్రిషన్లో, వీళ్ళ ఈ కోఆర్డినేషన్లో ఈ పనులు జరుగుతాయి. సో మొన్న వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అంటే మోదీ గారు, నిర్మలా సీతారామన్ గారు, మీకు రాజ్నాథ్ సింగ్, అలాగే ట్రై సర్వీసెస్ యొక్క చీఫ్లు వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు. అంటే ఇది దేశానికి సంబంధించిన, రక్షణకు సంబంధించిన చాలా పెద్ద నిర్ణయాలు. సో మీరు గమనిస్తున్నారో లేదో, గత 3 ఏళ్ల నుంచి కూడా భారతదేశము ఇండియన్ నేవీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. అంటే ఇండియన్ నేవీ యొక్క ఫ్లాగును మార్చడము, అలాగే మొన్నటికి మొన్న లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర మనము పెట్టబోతున్న నేవల్ బేసెస్, ఇక లక్షద్వీప్ దగ్గర అయితే ఏకంగా మీరు 20 యుద్ధ నౌకలను తీసుకువెళ్ళి అక్కడ మీరు కొత్త నేవల్ బేస్ను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇంతంత పెద్ద పనులు మనము ఇండియన్ ఓషన్ రీజన్, అరేబియా సీ దగ్గర చేస్తున్నాం. సో ఇమీడియట్గా మీకు ఆలోచన వస్తుంది, ప్రేమ్ గారు ఇవాళ ఇజ్రాయెల్కి హమాస్ మధ్య యుద్ధము, హూదీ రెబల్స్ రెడ్ సీ వద్ద విరుచుకుపడుతున్నారు, శత్రువుల యొక్క నౌకలు కనిపిస్తే మీకు దాడులు, కాబట్టి మనము ఇవాళ మన నేవల్ ఫోర్స్ మీద ఇలా దృష్టి పెడుతున్నామా అంటే ఇదంతా గత సంవత్సరం నుంచి అక్టోబర్ తరువాత వచ్చిన ఇంప్రూవ్మెంట్స్, డెవలప్మెంట్స్. కానీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా భారత్ ఇండియన్ నేవీ అన్నప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మనము చైనా అని అంటాం. సో చైనాకు సంబంధించి ఇండియన్ నేవీ లడాక్ దగ్గర, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చాలా పెద్ద లెవెల్లో సెక్యూరిటీ మెషర్స్ తీసుకున్నారు. ఇవాళ సౌత్ చైనా సీ వద్ద భారత్ ఏం చెయ్యబోతుంది అంటే అమెరికాను, ఆస్ట్రేలియా వాళ్ళు వీళ్ళు చెప్పారా కాబట్టి మనము ఇలాగా ఈ కౌంటర్ మెషర్స్ తీసుకుంటున్నామా? చాలామంది ఆలోచిస్తారు. అలా కాదండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మొన్నటికి మొన్న ఈ మోదీ గారి చైర్మన్షిప్లో ఒక 20,000 కోట్లు ఇండియన్ నేవీకి మనం ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 20,000 కోట్లు. దేనికండి 20,000 కోట్లు మీరు ఎందుకు ఖర్చు పెడతారు? ఏమీ లేదండి, వీళ్ళు ఏమన్నారు, ఒక 200 మీకు లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ని మనము కొనాలి. ఎవరి దగ్గర కొంటారు? మళ్ళీ మీరు భారత్కు సంబంధించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్. ఒక మిజైల్ యొక్క ఖర్చు ఎంతో చెప్పమంటారా? 100 కోట్లండి. ఒక మిజైల్ని మీరు వాడాలి అంటే 100 కోట్లు మీరు అక్కడ టోటల్గా డెస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఆ 100 కోట్లు కూడా మీకు బుగ్గి పాలైపోతుంది, మీకు అగ్నికి ఆహుతి అయిపోతుంది. మరి అలాంటిది మీకు 20,000 కోట్లు పెట్టి, ఒక్కొక్క మిసైల్ 100 కోట్లు పెట్టి బ్రహ్మోస్ ఏరోస్పేస్ దగ్గర మీరు కొంటారు. ఎవరి కోసం కొంటారు? ఇండియన్ నేవీ కోసం కొంటారు. ఆటోమేటిక్గా ఈ అస్త్రాన్ని, ఈ బ్రహ్మాస్త్రాన్ని మీరు మీ శత్రువు మీద పరీక్షించాలనుకోండి, మీ శత్రువు మీద దాడికి అంటే అటాక్ చేయడానికి వాడాలనుకోండి, ఆషామాషిగా మీ వల్ల కుదరదండి. మీ శత్రువు దగ్గర చాలా పెద్ద యుద్ధ నౌకలు ఉండాలి. అంటే చైనా వాడి 485 యుద్ధ నౌకలు. సో ఇందులో వాడు ఒక 50 నుంచి 100 యుద్ధ నౌకలు భారత్ కోసమే రిజర్వ్లో ఉంచుతాడు. రేపు యుద్ధం వచ్చినప్పుడు ఈ 100 యుద్ధ నౌకల్ని కూడా ఇండియా మీదకి పంపిద్దాము అని అనుకుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 200 బ్రహ్మోస్ తీసుకువెళ్ళి నేరుగా సౌత్ చైనా సీ ముందు ఆపుతాము. ఆపి పదరా చూసుకుందాము.
అంటే మన దగ్గర ఇంతంత యుద్ధ నౌకలు లేవు కాబట్టి ఈ యాంటీ షిప్ మిజైల్స్ను డైరెక్ట్గా చైనాను టార్గెట్ చేయాలి. చైనా యొక్క యుద్ధ నౌకలను మీరు మట్టి కరిపించాలి, ధ్వంసము చెయ్యాలి. కాబట్టి మనం ఇవాళ 200 బ్రహ్మోస్ మిజైళ్లను మనం కొందాము, ఇండియన్ నేవీ కోసం కొందాము అని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అటాక్ స్ట్రాటజీ అండి. మనం ఏం చేస్తున్నాము అంటే మన దగ్గర ఉండే యుద్ధ నౌకలు లేదా ఒక ఎయిర్ ఫోర్స్, మన దగ్గర ఉండే యుద్ధ విమానం, ఇందులో మీరు బ్రహ్మోస్ని ఫిట్ చేశారు. నేరుగా మీరు సౌత్ చైనా సీ దాకా వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఇండియన్ ఆర్మీ కోసం మీరు ఒక 12,000 కోట్ల రూపాయలు మీరు రెడీ చేశారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, ఆయుధాలని వీటి కోసం రెడీ చేశారు. మళ్ళీ ఇదే క్యాబినెట్ మీటింగ్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేని గురించి? స్ట్రైక్ ఫోర్స్ అని చెప్పాలి. మరి వీళ్ళ స్పెషాలిటీ ఏమిటంటే శత్రువు మీ మీదకి వచ్చినప్పుడు మనము మన డిఫెన్స్ను చూసుకోవడం కాదండి, శత్రువు రాబోతున్నాడు అని తెలిసి వాడి ఒక యుద్ధ నౌకానండి లేదా యుద్ధ విమానం అనండి, ఇది రాబోతుందని తెలిసి ఈ రేడార్లు ఉంటాయి చూసారా, ఈ రేడార్లను వీరు మోడర్నైజ్డ్ రేడార్లుగా తయారు చేస్తున్నారు. దానికోసమే 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టిన తరువాత మనమే చైనా టెరిటరీలోకి వెళ్తాం. చైనా వాడు రాక్కర్లేదండి, మనమే వెళతాం. ఇవాళ ఇండియన్ ఓషన్ రీజన్ దగ్గర మీ యుద్ధ నౌకలలో మీరు మీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో మీరు మీ విమానాలను మోహరించి అందులో బ్రహ్మోస్ని మీరు ఫిట్ చేసి డైరెక్ట్గా చైనాలోకి వెళ్ళి దాడులు చేస్తారు. అందువల్లే మొన్న 900 కిలోమీటర్లు మీకు రేంజ్లో ఉండే బ్రహ్మోస్ మిజైల్ మీద మనం పరీక్షలు చేసాం. డిఆర్డిఓ వాళ్ళు చేశారు, ఉత్తినే చేయలేదండి. 900 కిలోమీటర్స్ అంటే ఏంటి? మెయిన్లాండ్ చైనా మీద మీరు డైరెక్ట్గా అటాక్ చేయగలరు. మరి ఇది నిజంగానే జరుగుతుందా అంటే ఫ్రెండ్స్ ఇక్కడే మనం గమనించాలి. చైనా అనేది చాలా పెద్ద దేశం అండి. వాళ్ళు అమెరికాను ఎదుర్కోవడానికి వాళ్ళ నేవల్ ఫోర్స్ అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి, ఆర్మీ అనండి, వీటిని వాళ్ళు సిద్ధము చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మనం ఏం చేస్తున్నాము? గత 10 ఏళ్లలో చైనాను అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే వీఆర్ ఇంచింగ్ క్లోజర్ టు చైనా. మీరు నెక్స్ట్ 10 to 50 ఇయర్స్ చూసారనుకోండి, ఒక ఎకానమీ అనండి లేదా నేవీ అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి, చైనా వాడికి చాలా చేరువలో భారత్ వెళ్ళిపోతుంది. అదే ఇవాళ మనం ప్లాన్. ఎందుకు మనం ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే చైనాకు భారత్కి మధ్య ఉండే ఈ గ్యాప్ ఉంది చూసారా, దీనిని తగ్గించుకుంటూ వస్తున్నాం. ఒక స్టేజ్లో చైనాను మనం దాటి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో భారత్ ఈ పని చెయ్యగలదని చెప్పి మనం గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టే జీడిపి అనండి, వాడి ఆర్థిక వ్యవస్థ అనండి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క పవర్ అనండి, దీనిని మనము ఎదిరించడానికి, దీనితో పోటీ పడడానికి ఇవాళ మనం ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకొని పూర్తిగా చైనాను టార్గెట్ చేసి చైనాను ఓడించడమే మా గమ్యము అన్నట్టుగా ఇవాళ ఇక్కడ ఈ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అంటారు చూసారా, వీళ్ళు ఇంతంత పెద్ద నిర్ణయాలు, ఏకంగా మీకు 200 బ్రహ్మోస్లను మీరు చైనా ముందు నిలబెట్టడానికి, ఈ బ్రహ్మోస్ పెట్టుకొని చైనాను బెదిరించడానికి, అవసరమైతే దాడులు చేయడానికి ఇంత పెద్ద బడ్జెట్ మనం కేటాయించాము అంటే మనము చైనాతో పోటీ పడడానికి ఎంతలాగా సిద్ధమైపోయి ఉన్నాము. అది ఒక లడాక్ నుంచి ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజన్ అండి లేదా సౌత్ చైనా సీ అనండి, దాని మీదకి వెళ్ళి కూడా మనము దాడులు చేయగలము. ఈ ప్రిపేర్డ్నెస్ ఇవాళ ఇండియా అన్ని రకాల కూడా బడ్జెట్లతో, ప్లానింగ్తో, స్ట్రాటజీతో మనం సిద్ధముగా ఉన్నాము. మరి అలాంటి ఒక పెద్ద ఆలోచనలు, ఒక పెద్ద ప్లాన్ ఇండియా ఇవాళ వేసింది అంటే నిజంగానే చాలా ఆశ్చర్యము, చాలా గొప్ప విషయము. దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.